హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను వెజిటేబుల్ రైస్ చేశాను. ఇంట్లో కర్రీ కూడా ఏమీ అవసరం లేకుండా పెరుగు చట్నీతోనే తినేయచ్చు. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము. బఠానీ కూడా తీసుకొని నానబెట్టేసుకుందాము. 100 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత క్యారెట్, బంగాళదుంప ఈ విధంగా చెక్కు తీసుకొని పక్కన పెట్టుకుందాము. నేనైతే ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాను. అవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఎప్పుడూ కర్రీయే కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదా, కట్ చేసుకోవటం అయితే అయిపోయింది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాక బిర్యానీ దినుసులు, ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఆనియన్స్ కొంచెం వేగాక చేసి పెట్టుకున్న క్యారెట్, బంగాళదుంప, బఠానీ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. 5 మినిట్స్ మగ్గించుకున్నాక బీన్స్, క్యాప్సికమ్, టమాటో, 2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకుందాము. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక బిర్యానీ మసాలా కూడా వేసుకొని 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ను కూడా వేసుకుందాము. మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని 2 మినిట్స్ అయ్యాక వాటర్ పోసుకుందాము. నేనైతే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. మొత్తం ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా వచ్చినప్పుడు కొత్తిమీర వేసుకొని పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 2 మినిట్స్ అలానే ఉంచుకుంటే వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.